హాయ్ అండి, నేను మీ కాకినాడ కుమారి. ఈరోజు నేను మీకు బీరకాయ రొయ్యలు కూర చూపించాలి, అందుకే వచ్చేసాను. బీరకాయ, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఫస్ట్ వేసాను. ఈ రొయ్యలు ఇక్కడ మేము కాకినాడలో మార్కెట్లో 50 రూపాయల రొయ్యలండి. ఎన్ని వచ్చాయి, మీకు ఎలా వస్తాయో కామెంట్ చేయండి, వేరే ఊరిలో ఉన్న వాళ్ళకి. ఇప్పుడు నేను ఫస్ట్ కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేపి తర్వాత రొయ్యలు వేపుతానండి. ఇది నా స్టైల్ బీరకాయ రొయ్యల కూర. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు నీరు కూడా వచ్చేస్తుంది, హై ఫ్లేమే పెట్టుకోవాలండి. చూసారా, వాటర్ దిగుతుంది. మరీ బాగా వేగిపోవాల్సిన అవసరం లేదండి, ఇంకా చాలా ఉడుకుతుంది కూర. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసేద్దాం. ఇప్పుడు రెండు కలిసి వేగుతాయి అన్నమాట. ఇప్పుడు మనం కూరకి సరిపడినంత సాల్ట్ వేసేసుకోండి. గుర్తు పెట్టుకోండి, బీరకాయ ఫస్ట్ వేసినంత ఉండదు, చాలా కొంచెంగా మారిపోద్ది. రొయ్యలు కూడా అంతే, అందుకని చూసుకుని వేసుకోండి. ఇప్పుడు ఈ రెండు కలిపి బాగా వేగనివ్వాలి మూత పెట్టేసి. మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి రొయ్యల్లో నీరు ఎలా దిగిందో. ఈ రెండు కలిపి మంచిగా వేగనివ్వండి. చూడండి, ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం. ఇగురు చేస్తున్నాను, అయినా కూడా ఎక్కువ వేసుకోకండి. మరీ ఓవర్గా వేసుకుంటే అంత టేస్టీగా అనిపించదు, మసాలా వాసన అది వస్తుంది. కొంచెం వేసుకోండి, ఫ్లేవర్ ఉండాలి కానీ హెవీ అవ్వకూడదు, ఓకేనా. చూసారా, అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేగించాను. ఇప్పుడు మనం కూరకి సరిపడినంత గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇది అన్నీ కలిపిన గరం మసాలా. ఇప్పుడే మనకి సరిపడినంత కారం. మెయిన్ వచ్చి బీరకాయలని చూసుకుని వేసేకండి, తగ్గుతుంది, చాలా చిన్న కూరగా మారుతుంది. నేను అంతే వేస్తాను, ఓకేనా. కారం అది వేసి మంచిగా కలిపిన తర్వాత బీరకాయ ముక్కలు వేసేసుకోవాలండి. ఇప్పుడు బీరకాయలు వేసి మంచిగా మగ్గనివ్వాలి. ఇప్పుడు వాటర్ వేయకుండా బాగా మగ్గించుకోవాలండి కూర అంతాను. ఒకసారి చెక్ చేద్దాం. ఈ కూరలో ఇంకా వాటర్ వేసి ఉడికించాల్సిన అవసరం లేదండి. ఇలా వాటర్ అంతా బీరకాయ నుంచి, రొయ్యల నుంచి వస్తుంది. ఆ వాటర్ తోటి ఆవిరంతా వచ్చేస్తుంది కదా. చూడండి, ఇలా ఇంకో కాస్త ఉడకాలి. ఇంకా ఉడికితే అయిపోయినట్టే. ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, ఇంకొంచెం సేపు ఉండాలి, ఇంకొంచెం సేపు ఉంటే అయిపోద్ది. బీరకాయ కూర రెడీ. ఇలా